వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగులో ఉన్న భూములకే రైతు భరోసా, వచ్చే యాసంగి నుంచే కొత్త విధానం. ఏఐ మిషన్ లెర్నింగ్ లో ఖని విద్యార్థినికి గోల్డ్ మెడల్. రామగుండం కార్పొరేషన్ 9వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొలుగూరి సాయి కుమార్ ప్రచారం. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఫ్రెషర్స్ డే వేడుక. వచ్చే యాసంగి నుంచే కొత్త విధానం. శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాయం సర్వే, గ్రౌండ్ ట్రూత్ వివరాలతో పెట్టుబడి సాయం ఇచ్చే యోజనలో సర్కారు వానాకాలం డేటానే ప్రామాణికం. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సర్వే వివరాలు రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 20 లక్షల ఎకరాల్లో సాగు తేడా. త్వరలోనే ప్రభుత్వానికి అగ్రికల్చర్ వర్సిటీ తుది నివేదిక. హైదరాబాద్ రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తోంది. రాబోయే యాసంగి సీజన్ నుంచి ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తోంది. కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 8 నుండి 12% సాగులో తేడా కనిపిస్తున్నట్లు తేలింది. గోదావరి గని సింగరేణి ఉద్యోగి లక్ష్మీకాంతారావు కూతురు కైలాస మోనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ విభాగంలో బంగారు పథకం సాధించింది. శనివారం హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి కిషన్ కుమార్ రెడ్డి మోనాకు బంగారు పథకంతో పాటు పట్టా అందించి అభినందించారు. స్థానిక విఠల్ నగర్ నివాసి సింగరేణి RG3 OCP2లో డ్రైవర్గా విధులు నిర్వహించే కైలాస లక్ష్మీకాంతారావు సింహారాణి దంపతుల ద్వితీయ కుమార్తె మోనా ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ విభాగంలో హుజరాబాద్ కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో డిగ్రీలో యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకం సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను బంగారు పథకం సాధించడంలో తన తల్లిదండ్రుల కృషి, మేనమామ ప్రోత్సాహం ఎంతో ఉందని, కాలేజీ అధ్యాపక బృందం తనకు ఎంతో సహకరించారని తెలుపగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమార్తె సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు JNTH కుక్కట్పల్లిలో గోల్డ్ మెడల్ కాన్వకేషన్ జరిగింది. అందులో నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బెస్ట్ అవుట్గోయింగ్ స్టూడెంట్ అవార్డు వచ్చింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దీనికి కృషి చేసిన మా యాజమాన్యానికి, మా తల్లిదండ్రులకు, మా అక్కగారికి అండ్ మా మామయ్య గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా యాజమాన్యం అయిన ప్రిన్సిపల్ HOD సార్ గారికి, మరి మా ప్రిన్సిపల్ గారికి, మా ఉపాధ్యాయులందరూ చాలా కృషి చేశారు. నేను యూట్యూబ్ ద్వారా అయినా, గూగుల్ ద్వారా అయినా కూడా నేర్చుకొని, కొన్ని తెలియని కూడా అన్నీ నేర్చుకొని మంచిగా ఎగ్జామ్స్ పర్ఫామ్ చేస్తూ JNTUలో నా కూతురైనటువంటి ద్వితీయ కుమార్తె మోనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. JNTU యాజమాన్యం ఈ యొక్క గోల్డ్ మెడల్ రావడానికి సహకరించిన వాళ్ళ కళాశాల బృందము మరియు వాళ్ళ మేనమామ లక్కాగుల వినయ్ వీరందరి సారథ్యంతో, సహకారంతో ఈ గోల్డ్ మెడల్ రావడానికి వీళ్ళ మమ్మీ అయిన సంధ్యారాణి వీళ్ళందరి కృషితో ఈ గోల్డ్ మెడల్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి వెళ్ళి మోనా అన్ని తరగతుల్లో మొదటి స్థానంలో ఉండడమే కాకుండా ప్రతి స్కూల్లో మెడల్ వచ్చేటి, అన్నిట్లో అంటే ముందుగా ఉండేది. ఈ గోల్డ్ మెడల్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇటువంటి అంటే ఎన్నో సాధించి
బాగా అంటే ఎత్తుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా చిన్న పాప కైలాస మోనా జేఎన్టీయు కుకట్పల్లిలో గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. తనకు సహకరించిన యాజమాన్యము మరియు మా అన్నయ్య, మా పాపకి మామయ్య లక్కాకుల వినయ్ గారు తన సహకారంతో ముందడుగు వేసింది. ఏఐ అనేది కూడా తను తీసుకోవడానికి కారణం మా అన్నయ్యనే. తన మోన వాళ్ళ అక్క టీనా కూడా తనకు చదువులో కొంచెం హెల్ప్ చేసేది. అందరికీ తనకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ. రామగుండం కార్పొరేషన్ 9వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొలుగూరి సాయి కుమార్ శనివారం భారీ ర్యాలీతో ప్రచారాన్ని చేపట్టారు. ప్రచారాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్లు హాజరు కాగా వారికి డివిజన్ ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికి బొట్టు పెట్టి ప్రచారంలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యేలు అభ్యర్థి సాయి కుమార్తో కలిసి వీధుల్లో తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కొలుగూరి సాయి కుమార్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలంతా తనను మీ ఇంటి బిడ్డగా భావించి కారు గుర్తు కోటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తాను గెలిచిన తర్వాత మీ కుటుంబ సభ్యులుగా పనిచేస్తానని తెలిపారు. డివిజన్ ఒక మినరల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి ఉచితంగా వాటర్ సప్లై చేస్తానని అన్నారు. నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి నన్ను గెలిపించాలి. లోకల్లో ఉన్న సమస్యలని ఖచ్చితంగా పరిష్కరిస్తా. మన డివిజన్లో నేను గెలిస్తే ఖచ్చితంగా ఫ్రీ మినరల్ వాటర్ ప్లాంట్ పెడదామని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడే మా ఈశ్వర్ అన్న హామీ ఇచ్చి వేయండి. మనం ప్రభుత్వం లేకుండా మనం ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టిద్దామని చెప్పారు. ఒకటి ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి ప్రజలు నేను మీ ఇంటి సొంత బిడ్డగా అనుకొని నన్ను గెలిపించండి. మీ సమస్య నా సమస్య నేను అనుకొని నేను ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారం చేస్తాను. జై తెలంగాణ. మీ అందరి కళ్ళ ముందర పుట్టి పెరిగిన బిడ్డ. రేపు మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడు. వస్తావా రావా? ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాడు. మాకు పని ఉన్నదంటే మిమ్మల్ని వెంబడి పెట్టుకొని తీసుకుపోయి చేసుకొస్తాడు. లేకపోతే బరాబర్ ప్రశ్నిస్తాడు, ఎందుకు చేయవాలి అంటావా లేదా? ఈయన ఒక్కడే లేడు, ఈయన వెనక చంద్రని ఉన్నాడు, మీ చంద్ర కొడుకున్నాడు. అటెనక ఈయన మీద ఎవరున్నారు? నేనున్నా. మా మండల నాయకులందరూ ఉన్నారు. గోపైల యాదవ్ గారు ఉన్నారు, మురళీధరరావు గారు ఉన్నారు, మా నాయకులందరూ ఉన్నారు. మా అందరి మీద ఎవరున్నారు? మా అందరి మీద ఎవరున్నారు? పులి లాంటి మనిషి కేసీఆర్ ఉన్నాడు. చింటూ ఒక్కడు కాదు. కాబట్టి దయచేసి వాళ్ళ మాటలు వినకండి. రేపు వచ్చి మళ్ళీ ఈయన మీటింగ్ పెడతారు. బాగా మంది వచ్చిందట, అందరి రోజులకి వచ్చిందట. చింటూ ఇగో కొప్పులేశ్వర్ వచ్చి చెప్పిపోయినట, చంద్ర చెప్పిపోయినట. పాప మనం కూడా మాట్లాడదాం. ఏం మాట్లాడతారు? వాళ్ళ బొంద మాట్లాడతారా? ఏం చేసిందని మాట్లాడతారు. 2 నెలల సర్వనాశనం చేసిండ్రు. చేస్తానన్న పని ఒక్కటి చేయలే. కేసీఆర్ ను తిట్టుడు తప్ప అన్ని పనులు. కాబట్టి కారు గుర్తు కోటేయండి, చింటూని గెలిపియండి. తప్పకుండా ఇంకో మాట చెప్తారు, మేం గెలిస్తేనే అభివృద్ధి అంటారు కదా. మరి 2 నెలల ఏం అభివృద్ధి చేసినావు కొడుకా చెప్పు? ఏం చేసినావు? ఇక మళ్ళా 2 నెలల ఇంకేం అభివృద్ధి చేస్తావు? ఉన్న ఇల్లు కూలగొట్టుడు తప్ప ఏం అభివృద్ధి చేత కాదు. హైదరాబాద్ లో పేదల్లో ఉసురు పోసుకుంటున్నారు, ఇక్కడ పేదల్లో ఉసురు పోసుకుంటున్నారు. అంతకు మించి వీళ్ళతో ఏం కాదు. తర్వాత గుళ్ళు కొట్టిందట. గుళ్ళు ఎందుకు కట్టుకుంటాం మనం? సెంటిమెంట్. ఆపదలో సంపదలో అమ్మవారికి దండం పెడితే మాకు మంచి జరుగుతుందని గుళ్ళు కట్టుకుంటాం. పోచమ్మ కావచ్చు, మైసమ్మ కావచ్చు, బద్ది పోచమ్మ కావచ్చు. మన తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ఎన్ని గుళ్ళబ్బా? 46 గుళ్ళు. రాత్రి పూట ఏకమొత్తం గుల్లగొట్టి ఇటువంటి పని ఎవరైనా చేస్తారా? ఇంకా 4 గుళ్ళు కడతారు. ఒకవేళ కూలగొట్టే పరిస్థితి వస్తే అందరిని కూర్చుని పెట్టి మాట్లాడి చేస్తారు. రాత్రికి రాత్రి దొంగతనంగా చేసి మళ్ళా తెల్లారి వచ్చి తప్పు జరిగింది కొబ్బరికాయ కొడితే అలా భార్య. ఇదే పద్ధతి. కాబట్టి ఈ ప్రభుత్వం మంచిగా లేదు. తర్వాత భయపెడుతున్నారు. ఇప్పుడు ఈ చింటు లాంటి ధైర్యవంతుడు కాబట్టి నిలబడ్డాడు. కానీ తెల్లాంటాలకు విడ్రా చేసుకుంటావా లేదా అని అందరినీ బెదిరించుడే. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇదివరకు చూడలే మనం. దొంగ ప్రభుత్వం, లంగ ప్రభుత్వం, మాయమాటల ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం. కాబట్టి ఓటు వేస్తే మోసపోతాం. ఈసారి తప్పకుండా సాయంత్రం గద్దెల కాడ కూర్చున్నప్పుడు మా ఆడబిడ్డలందరూ
ముచ్చట పెట్టాలి. ఖచ్చితంగా చింటూనే గెలిపిద్దామని అనుకోవాలి. కారు గుర్తుకే ఓటు వేయాలి. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫ్రెషర్స్ డే వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మోనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఈ వేడుకకు మరింత శోభను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్ర అధ్యక్షత వహించగా విశిష్ట అధ్యాపక బృందం సభ్యులైన డాక్టర్ దయాల్ సింగ్, డాక్టర్ హమ్దూ సింగ్, డాక్టర్ అరుణ, డాక్టర్ అనంతబాబు, డాక్టర్ ఓబులేసు, డాక్టర్ సల్మా మరియు డాక్టర్ రాజు పాల్గొన్నారు. అన్ని విద్యా సంవత్సరాల విద్యార్థులు చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజు స్థానిక 5వ డివిజన్ గంగానగర్లో ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు డివిజన్ ప్రెసిడెంట్ కుందూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు గంగానగర్ మైనారిటీ కుటుంబాలందరూ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాటూరి సత్యప్రసాద్కి మద్దతుగా ఈరోజు 5వ డివిజన్లో ర్యాలీ నిర్వహించి గడప గడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేకూర్తు కోటు వేసి మాటూరి సత్యప్రసాద్ భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన అభివృద్ధి పనులను చూసి మన 5వ డివిజన్లో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే తప్ప ఇంకా ఎవరూ పరిష్కరించలేదని, మన కాంగ్రెస్ అభ్యర్థి మాటూరి సత్యప్రసాద్కి ముస్లిం మైనార్టీ నాయకులు, మహిళలు తమ మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో చేకూర్తు కోటు వేసి గెలిపిస్తామని మైనార్టీ కుటుంబాలందరికీ తమ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు 5వ డివిజన్ గంగానగర్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ కుందూరు శ్రీనివాస్, ఎండి ఖాసిం, ఎండి సర్దార్, ఎండి అఖిల్, అబూ సయ్యద్, సజీద్, నజీర్, గౌస్, రహ్మద్ ఉన్నిసా, రాభియా, సహేదా, గౌసియా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ముస్తఫా, అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యప్రసాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను. ఈరోజు మైనార్టీ పెద్ద అందరికీ, ముస్లిమ్స్కి, మన నాసిం భాయ్కి వాళ్ళ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు ఏకగ్రీవంగా వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన టికెట్ ఆశించి నాకు వాళ్ళకు ఉన్న పట్టుబడి రేషన్ కార్డులే కానీ, అభివృద్ధి పనులే కానీ, ఇంద్రా మిల్లులే కానీ, డబుల్ బెడ్రూమ్లే కానీ గత 10 సంవత్సరాల నుంచి ఇంద్రా మిల్లు ఇస్తాన్ని ఎవరు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎవరు ఇవ్వలేదు. ఈరోజు మనం ఇచ్చినాం కాబట్టి అందరూ కలిసి నాకు అభివృద్ధి చేయాలని కోరుతున్నా. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు మనం పెట్టడం వల్ల కాసిం భాయ్ ఒక వచ్చి మైనార్టీ తరఫున మొత్తం కలిపి నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా రోడ్లే కానీ, మైనార్టీ పెద్ద మనుషులే కానీ, మైనార్టీకి కానీ, డివిజన్లలో కానీ ఏం అభివృద్ధి పనులు ఉన్నా కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి పనులు చేపిస్తాను కోరుతాను. మైనార్టీ సోదరి మండలికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి నాకు అందరికీ సహకరించాలని కోరుకుంటాం. సహకరించాలని గెలిపించాలని కోరుకుంటాం. నెంబర్ 3వ నెంబర్ గుర్తు మీద ఓటేయాలి. చేయి గుర్తు ఓటేయాలి. 3వ నెంబర్ గుర్తు మీద సత్యప్రసాద్ తమ్ముని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఓటేసి గెలిపారు. సత్యప్రసాద్ గారి నాయకత్వం, మాటూరి సత్యప్రసాద్ గారి నాయకత్వం, మాటూరి సత్యప్రసాద్ గారి నాయకత్వం. చేతి గుర్తుకే అన్నల్లారా, తమ్ముళ్ళారా, ఓ చెల్లె, అయ్యో బీఆర్ఎస్ పార్టీ నుండి బూడిద సమ్మయ్యను సస్పెండ్ చేసినట్లు రామగిరి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శంకేశి రవీంద్ర శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఏటింగ్లన్ కాలనీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వెంకట్రావుపల్లి కార్పొరేషన్లో విలీనం కాగానే బీఆర్ఎస్ గ్రామ కమిటీ రద్దయిందని, కానీ బూడిద సమయ్య తానే అధ్యక్షుని అని చెప్పుకుని మోసం చేస్తూ ఉండడంతో అతన్ని పార్టీ నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 15వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బత్తిని స్వరూప భర్త బత్తిని శ్రీనివాస్ ఊసరవెల్లి కంటే ఎక్కువగా రంగులు మారుస్తాడని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు తిరిగి కార్పొరేటర్ టికెట్ కోసం మళ్లీ బీఆర్ఎస్ ను సంప్రదించాడని, ఊసరవెల్లిలకు తాము టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో అభ్యర్థి కరువైన కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నాడని తెలిపారు. 15వ డివిజన్ ఓటర్లు అప్రమత్తంగా ఉండి ఊసరవెల్లి అభ్యర్థికి కాకుండా నిత్యం ప్రజలకు అండగా ఉంటే బుర్ర శశికళ ముత్యాలు గౌడ్ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు బంధు అధ్యక్షుడు మేదరివేణి కుమార్ యాదవ్, నాయకులు కాపురవేణ భాస్కర్, దామర్ శ్రీనివాస్, గద్దల శంకర్, ఊట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావుపల్లి 15వ డివిజన్ ఓటర్లకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, వెంకట్రావుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా బుర్ర ముత్యాల గౌడు వాళ్ళ సతీమణి నిలబడినది. బుర్ర ముత్యాల గౌడు అనునిత్యం ఆ వెంకట్రావుపల్లి కుమారస్వామి నగర్ ఆ ప్రజల కోసం అనునిత్యం పనిచేసే వ్యక్తి. మరి అదేవిధంగా ఈ రోజున కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తి గురించి కూడా మరి ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈయన పచ్చి అవకాశవాది. ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వస్తే ఆ పార్టీ వైపు తిరిగే వ్యక్తి. ఇక్కడ చూసుకున్నట్లయితే పుట్టామల్ గారితో మరి ఇక్కడ టీఆర్ఎస్ లో ఉంటా అని చెప్పి కొద్ది రోజులు బీఆర్ఎస్ లో, ఆ తర్వాత సనత్ కుమార్ మరి ఆ బీజేపీ ఉంటే ఆయన దగ్గరికి పోయి ఆయనతోటి కొద్ది రోజులు పనిచేస్తాను. ఆయనతోటి ఇవాళ ఏ పార్టీలో కూడా టికెట్ రాకపోయేసరికి మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్ళీ మమ్మల్ని కూడా టికెట్ అడిగిండు. 15వ డివిజన్ నుంచి టికెట్ కావాలని నిర్ద్వందంగా ఆయనకు టికెట్ నిరాకరించడం. ఎందుకంటే ఇలాంటి ఊసరవెల్లిని ప్రజల మీదకి వదలదు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా. అందుకని చెప్పి ఆయనను ఆదిలోనే తుంచేసి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఇవాళ ఆఖరికి తీన్మార్ మల్లన్న పార్టీ నుంచి అయినా టికెట్ తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిండు. కానీ కాంగ్రెస్ కు పాపం అభ్యర్థి దొరకలేదు. 15వ డివిజన్ లో బుర్రా ముత్యాలకు వ్యతిరేకంగా నిలబడడానికి అక్కడ క్యాండిడేట్ దొరకకపోతే దాన్ని ఆసరా చేసుకుని ఇలా కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకొని నేనేదో మొత్తం ప్రజలకు మేలు చేస్తా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి వెంకట్రావుపల్లి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఊసరవెల్లిని గెలిపించినట్టయితే ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారో చూడాలి. గతంలో ఎంపీటీసీగా ఉండి మరి వెంకట్రావుపల్లికి ఏం చేసిండో కూడా ప్రజలందరూ చూసిన వాళ్ళే. కాబట్టే ఈయనను ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరు నమ్మక మరి అన్ని పార్టీలు కూడా తిరిగి వచ్చి చివరికి కాంగ్రెస్ లో క్యాండిడేట్ కరువు అయితే మరి ఇక్కడ ఏ క్యాండిడేట్ దొరకక ఈయనకు టికెట్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వెంకట్రావుపల్లి ప్రజలు ఇలాంటి ఊసరవెల్లిని తరిమికొట్టి నిత్యం అండగా ఉండే మరి ఇక్కడ ఏదైతే ఆ బుర్ర ముత్యాల ఫ్యామిలీకి మరి మద్దతుగా అందరూ అండగా నిలవాలి, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి రామగిరి మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికీ ఈ ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో గోదావరిఖనిలోని ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఈ రోజు కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్మికులకు ఉపయోగపడే 29 కార్మిక చట్టాలు మార్చి వాటి స్థానంలో పెట్టుబడిదారులకు ఉపయోగపడే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చాడని అన్నారు. వీటికి వ్యతిరేకంగా లేబర్ కోడ్ల రద్దుకు పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చట్టబద్ధ హక్కులు కల్పించాలని అన్నారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో హాస్పిటల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రవి, మల్లక్క, బొజ్జ శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, ఎం రవి, వనిత, నగేష్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా క్యాలెండర్లను మరియు డైరీలను పెద్దపల్లి ఆర్డీఓ మరియు తహసీల్దార్లకు తెలంగాణ అధికారుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోము రవీందర్ పటేల్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోము రవీందర్ పటేల్, జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య, డీఏఓ రమేష్, తహసీల్దార్లు రాజయ్య, బషీర్, యాకయ్య, సునీత, ఈశ్వర్, శ్రీనివాస్, ధీరజ్, గిరి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. హోలీ 2026 తేదీపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. దీనికి ప్రధాన కారణం మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా కామదహనం, హోలీ తేదీల విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చంద్రగ్రహణం మరియు సూతక కాలం కారణంగా మార్చి 3న రంగుల పండుగ నిర్వహించడం శాస్త్రపరంగా సముచితం కాదని పండితులు చెబుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా మార్చి 4న 2026 జరుపుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. రామగుండం నగరపాలకలో 2 ఏళ్ల పాలన మీద ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నామని అన్నారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు బల్మూరి వనిత, అమరేందర్, మేరుగు హనుమంత్ గౌడ్, రావుల రాజేందర్, కోమళ్ళ మహేష్, కాసిపేట శివాజీ తదితరులు పాల్గొన్నారు. 10 లక్షలు కాదు, మేము ఇంకా 15 లక్షలు ఇస్తామని చెప్పేసి దళిత బంధుని అది మొత్తమే ఆపేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ బొక్కసం నింపుకుంటేందుకే పాలన కొనసాగిస్తారు తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన అనేది కనపడతలేదు, అది కనుమరుగైపోయింది. కాబట్టి ఇవన్నిటి విషయం లేదా రామగుండం మున్సిపల్ ఇలా కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూడండి, దౌర్జన్యంగా అభ్యర్థులను బెదిరించి ఓటేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఆఖరికి నామినేషన్ విత్డ్రా చేసుకునే కాడికి కూడా పోలీసులను వాడుకొని విత్డ్రా చేయించేటువంటి సంస్కృతి రాష్ట్రంలో రామగుండంలో మనకు కనపడతా ఉంది. ఈ రకంగా ఏది చేసినా ఇవాళ అవినీతి, భయం, ఇవన్నీ కూడా రామగుండంలో మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ కూడా ఏమేం చేసిందనే విషయంలో కొన్ని విషయాలపైన భారతీయ జనతా పార్టీ ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఛార్జ్ షీట్ని మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. తర్వాత అభివృద్ధి ప్రణాళికను కూడా మేము ముందు పెడతాం. కాబట్టి గత 2 సంవత్సరాలుగా అక్రమ దందాలు, అవినీతి వ్యవహారాలు, అధికార దుర్వినియోగం, చట్ట విరుద్ధమైనటువంటి చర్యలతో కాంగ్రెస్ చేస్తున్నటువంటి రాక్షస పాలనకు రామగుండంలో చరమగీతం పాడాలని చెప్పేసి బీజేపీ ప్రజల ముందుకు వెళ్తూ ఉంది. ఆ రకమైనటువంటి విషయాలతోటి ఇవాళ ఛార్జ్ షీట్ని మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. కోరుట్ల పట్టణంలో చర్చనీయాంశంగా మారిన ఘటన. పట్టణంలోని గడిబురుజుల దగ్గర కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచార సభ వలన నిలిచిపోయిన శవయాత్ర. మంత్రి మీటింగ్ సాగుతూ ఉండడంతో దాదాపు 20 నిమిషాల పాటు అంతిమ యాత్రను అడ్డుకున్న పోలీసులు రోడ్డుపైన శవంతో వేచి ఉండడంతో మృతుని బంధువుల కన్నీరు, ఆగ్రహం. కాంగ్రెస్ నాయకులను దారి వదలాలని కోరిన బంధువులు వెంటనే స్పందించి సభ మధ్యలో నుండే దారిని వదిలిన నేతలు. పోయింది సురేష్ అన్న. బాలిక అరగినాయి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలమ్మా, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా చెయ్యి గుర్తుకే कोरुटला सिक्योरिटी के लिए, आपके वेलफेयर के लिए हमेशा. बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగులో ఉన్న భూములకే రైతు భరోసా, వచ్చే యాసంగి నుంచే కొత్త విధానం. ఏఐ మిషన్ లెర్నింగ్ లో ఖని విద్యార్థినికి గోల్డ్ మెడల్. రామగుండం కార్పొరేషన్ 9వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొలుగూరి సాయి కుమార్ ప్రచారం.
సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫ్రెషర్స్ డే వేడుక. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ హాత్వే న్యూస్.